హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చూపితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మన టీంలకి బిగ్ షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు. మ్యాచ్ ఆరంభంలోనే టీం స్టార్ పేసర్ మొహమ్మద్ షమి మైదానం వీడాడు. అతని యాంకిల్ మళ్ళీ తిరగబెట్టినట్టయితే మనకి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. తొలి స్పెల్ లో 3 ఓవర్లు వేసిన మొహమ్మద్ షమి 13 రన్లు అయితే ఇచ్చిండు. మళ్ళీ కొంచెం అయితే మళ్ళీ అక్కడ కంబ్యాక్ అయితే వేసిండు. మరి మిగతా స్పెల్ అయితే వేసినప్పుడు కూడా అంత ఎఫెక్టివ్ మనకైతే కనవలేడు మొహమ్మద్ షమి. మరి ఈ యాంకిల్ ఇంజరీతోనే దాదాపు 15 months అయితే క్రికెట్ అయితే దూరంగా అయితే ఉన్న విషయం అందరికి తెలిసిందే. పూర్తిగా కోలుకొని ఫిట్నెస్ సాధించి ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన T20 సిరీస్ తో మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ కి అయితే కంబ్యాక్ అయితే ఇచ్చిండు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లో ఫస్ట్ మ్యాచ్ మనం చూసినాక బంగ్లాదేశ్ కి అగెనిస్ట్ గా 5 వికెట్లు తీసి మరి ఫామ్ లోకి వచ్చింది అనుకున్నాం. ఇక తర్వాత మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ తో జరిగే బిగ్ మ్యాచ్ లో కూడా అదే తరహాలో మరి చెలరేగుతారు అనుకున్నాం. ఫస్ట్ ఓవర్ లో కొంచెం డిసప్పాయింట్ చేసినా కానీ సెకండ్ అండ్ థర్డ్ ఓవర్ లో మంచి లైన్ లెంత్ అయితే మనకైతే కనబడ్డది. ఇక తర్వాత మళ్ళీ ఓవర్స్ అయితే కంటిన్యూ చేయలేకపోయిండు. ఇబ్బంది అయితే పడ్డాడని చెప్పుకోవచ్చు. దాంతో స్టేడియం బయటకైతే వెళ్ళిండు. ఇక అతని ప్లేస్ లో హార్దిక్ పాండ్యా వచ్చిండు. హార్దిక్ పాండ్యా చాలా బెటర్ రాయించిండు. సో అక్కడైతే మనోళ్ళకి కొంచెం ఈజీ అయితే అయిందని చెప్పుకోవచ్చు. మనోళ్ళకి ఒకవైపు హర్షిత్ రాణా కూడా అంత ఎఫెక్టివ్ గా మనకైతే కనబడతాడు మరి అక్కడ పవర్ ప్లే లో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మొహమ్మద్ షమి అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మనకైతే సెమీఫైనల్ కానీ ఫైనల్ కానీ చాలా క్రూషల్ అని చెప్పుకోవచ్చు మొహమ్మద్ షమి. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మొహమ్మద్ షమికి నెక్స్ట్ మ్యాచ్ రెస్ట్ అయితే బెటర్ అయితే ఉంటుంది. తన ఇంజురీ వర్క్ లోడ్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ కి ఇతనైతే అందుబాటులో ఉండకపోవచ్చు మేబీ. ఇక ఇతని ప్లేస్ లో మరి హర్షదీప్ సింగ్ తీసుకొస్తారా లేదంటే వరుణ్ చక్రవర్తిని తీసుకొస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఫ్రంట్ లైన్ పేసర్ గా హర్షిత్ రాణా ఉంటాడు. ఇక సెకండ్ పేసర్ గా హార్దిక్ పాండ్యా అయితే ఉంటాడు. అండ్ మరోవైపు అక్కడ చూసుకుంటే న్యూజిలాండ్ లో మొత్తం లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు కాబట్టి మేబీ వరుణ్ చక్రవర్తి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇంకా పోను పిచ్ కూడా స్లో అవుతుంది కాబట్టి ఖచ్చితంగా స్పిన్నర్లకు ఇంకా హెల్ప్ అయితే ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. లేదా హర్షదీప్ సింగే కంటిన్యూ అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒకవేళ మొహమ్మద్ షమి అందుబాటులో లేకపోతే మాత్రం ఖచ్చితంగా అక్కడ మనం మెయిన్ గా చూడాల్సింది సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్. దాన్ని దృష్టిలో పెట్టుకుని మొహమ్మద్ షమికి వర్క్ లోడ్ మేనేజ్మెంట్ చేస్తే బెటర్ ఉంటుంది. ఎవరికి అక్కడ జస్ప్రీత్ బుమ్రా లేడు. సో కాబట్టి మళ్ళీ పవర్ ప్లే లో అక్కడ హర్షిత్ రాణా కూడా బెటర్ గా రాణిస్తలేడు. సో కాబట్టి ఖచ్చితంగా మొహమ్మద్ షమి అనేది ఇంపార్టెంట్ మరి ఫైనల్స్ అండ్ సెమీఫైనల్స్ లో. ఫస్ట్ మ్యాచ్ మనం చూస్తున్నాం మరి బంగ్లాదేశ్ కి అగెనిస్ట్ 5 వికెట్లే తీసిండు. పవర్ ప్లే లోనే 2 వికెట్లే తీసిండు. ఇక మిడిల్ ఆర్డర్ లో బ్రేక్ త్రూ ఎవరు అందిస్తారు అంటే మొహమ్మద్ షమి వచ్చి అక్కడ అందించిండు. ఇక మరోవైపు హర్షిత్ రాణా మాత్రం టూ మచ్ డిసప్పాయింట్ చేస్తున్నాడు పవర్ ప్లే లో. సో కాబట్టి ఖచ్చితంగా మొహమ్మద్ షమి అనేది ఇంపార్టెంట్ బౌలర్ సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ కి ఇతనికి రెస్ట్ ఇచ్చే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ మనం సెమీస్ కి క్వాలిఫై అయినాం కాబట్టి ఖచ్చితంగా మొహమ్మద్ షమికి రెస్ట్ అయితే బెటర్ అయితే ఉంటుంది. చూడాలి మరి అక్కడ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ ఎనీవే సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ కి అయితే చాలా ఇంపార్టెంట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి. ఒకవేళ మొహమ్మద్ షమి అన్ఫిట్ గా ఉంటే మాత్రం ఇతని ప్లేస్ లో ఎవరు వస్తారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి మీ ఒపీనియన్ ని.